ధర్మకర్త గారు వస్తున్నారు, తప్పండి తప్పండి. కైలాసం గారిని చూస్తూ ఉంటే సాక్షాత్తు ఆ కైలాసనాథుడిని చూసినట్టే ఉంది. ఆ దేవదేవుని రూపం తాండవిస్తోంది. శివోహం శివోహం, నేనే వాడు, వాడే నేను. శంకర, భక్తవ శంకర, నన్ను, నా కుటుంబాన్ని, నా కులాన్ని వర్ధిల్లని నీ కరుణా కటాక్షాలు కలకాలం మాపై ప్రసరించని. చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్షమాం. నమః పార్వతీపతే, నమః పార్వతీపతే, నమః పార్వతీపతే. ఏమే కట్టే, కాస్త జోరుగా పనిచేయే. పెళ్ళైన తర్వాత పగలే కురికి పాటు పడుతున్నావు కదే నారాయణమా. ఏ అంకయ్య, లెక్క చూసావా? ధరా ఏమిట్రా పొద్దున్నే గోళ? ఏం చేశాడే? గింజలు ఏమన్నా దొంగిలిచ్చాడా? అది కదండి, గుడివాసన గృహం లేదు, దాని కూతురు గుండె మోసింది. దాన్ని వీడు ఏం చేశాడు అడగండి. ఏం చేశావరా? నానేం చేయలేయ్యా, అదే నన్ను. నాన్న, ఈ సంగతి నేను విన్నాను. ఇలాంటి వాళ్ళని నిలువునా పాతేయాలి. అలాగే, చిన్నమ్మ తీర్పు చెప్పేసింది, ఇక తిరుగులేదు. అరే వాడిని చెట్టు కట్టేయండి. రే శేషు, కూరలో తీసుకురా. వడ్డించు ఒక డజను. ఒక్క డజనేనా నాన్న? వాడు అంతవరకు బతుకుంటే ఆ తర్వాత చూసుకోవచ్చులేవా. రే సూరి, వదలరా. వీల్లేదు, వాడు నీలాంటి మనిషి, పశువు కాదు. మనిషిగా పుట్టి పశువు కన్నా హీనంగా ప్రవర్తిస్తే ఏం చెయ్యాలి? న్యాయాన్యాయాలు విచారించడానికి, తప్పు చేసిన వాళ్లను దండించడానికి కోర్టులున్నాయి. ఎవరూ చేయి చేసుకోనక్కర్లేదు. మా ఊరు చట్టం ఇంతే. తమరో పెద్ద హైకోర్టు క్లియర్లా మాట్లాడుతున్నారే. మీరేం హైకోర్టు జడ్జి అనుకున్నారా శిక్షించడానికి? సూరి, ఇక్కడ నేనంటూ ఒకటి ఉన్నాను. అవును, ఉన్నారు కనుకనే అడుగుతున్నారు. రెండు పక్షాలను పిలిపించి న్యాయ విచారణ జరిపించి శిక్షించడం మీ ధర్మం. అంతేగాని అమాయకుడు దొరికాడు కదా అని కొరడాలతో కొడతారు. ఇది ఏ న్యాయశాస్త్రం అంగీకరిస్తుంది? ఏ చట్టం సమ్మతిస్తుంది? సరే వదిలేయండి. సూరి, అయిన దానికి కాని దానికి పూసుకొని తిరుగుతున్నావు. కాస్త జాగ్రత్తగా మసులుకో. అయ్యా, మీరు పెద్దవారు, నా జాగ్రత్తల గురించి మీరేమీ బెంగ పెట్టుకోనక్కర్లేదు. మాది మాకు బాగా తెలుసు. అలా నోరు చూసుకొని చూస్తానే, నేను నమ్మకాన్ని కోతులు ఆడుతున్నా, కొండ ముక్క ఆడుతున్నా. కలవండి. నాన్న, మనమే గెలిచాం. గంగ, ఏమిటమ్మా, చెల్లాయి మొన్నమన్ననే కదా మొదలెట్టింది, అలా ఏడిపించచ్చా? పర్వాలేదు నాన్న. అక్కయ్య, ఇంకోసారి రా చూద్దాం. ఓ, నేను రెడీ. ఏమ్మా, మీ అమ్మాయిని వస్తాదులు చేస్తున్నా? రేపు మొగుళ్ళు ఉతకడానికా? పోరా, ఈ కాలంలో మొగాళ్ళను తంటానికి వస్తాదులు కావాలా? గడ్డి పరకతో కొడితే ఆవిడ దూరంలో పడుతున్నారు. బావా, సిగ్గు సిగ్గు. బావా, సిగ్గు సిగ్గు. ఈ మాటలకి నేనే మగవాడిని అయితే ఊరేసుకు చదువు. గౌరీ, గౌరీ, మాటలు మరీ ఎదగరాని. నేను మామూలు మనిషిని కాదు, చూపిస్తామని తడాక. మామయ్య, కర్ర
సరదా చాలేరా, ఏదో మేనత్ కొడుకు కదా అని కాస్త తమాయిస్తున్నారు. లేకపోతే ఏం చేస్తారా మీ కూతుళ్ళు? పచ్చడి పచ్చడి. మావా, నువ్వు కూడా అలాగంటావా? నేను నీ శిష్యుణ్ణి, నన్ను గెలిచేవాడు ఈ ఊళ్ళోనే ఉన్నాడా? అవునరా, నిజమే. నా తర్వాత నువ్వేగా ఈ ఊరికి వస్తాడు. ఏంటి బావా? గౌరీ, నేను పట్నం వెళ్తున్నా, నీకేమన్నా కావాలంటే చెప్పు, తెచ్చిపెట్టు. గౌరీ గౌరీ, చెప్పు చెప్పే. బావా, నీ ఆటలు నా దగ్గర కావు. అడిగేదేదో అక్కని అడుగు, మధ్య నేనెందుకో? ఎందుకంటే రక్కుంటావు? గౌరీ వస్తా, మల్లెపూలు తెస్తా. ఎవరిదా బండి? సూరిగాడిదమ్మా. తల పొగురు పెట్టదా? అవునండి గారు. అసలే కారుకి బ్రేకులు లేకుండా మేము ఎడుతుంటే మధ్యలో ఈ బండి ఓటాటమా? ఇవాళ మా అయ్యగారు కారు జాగ్రత్తగా నడపకుండా ఉంటే పెద్ద యాక్సిడెంట్ అయిపోయేది. తీ బండి. ఏమిటంట మరుగుతావు? పొరపాటు అయిపోయి చూస్తారు. చట్ట ప్రకారం నడుచుకునే వాళ్ళేమో పొరపాట్లు చేస్తారా? ఏమిట్రా అలా ఉరిగి చూస్తావు? బండటం పెట్టి. అయ్యా, పొరపాటు అయింది అన్న తర్వాత పెద్ద మనిషి అయితే ఊరుకోవాలి. ఎందుకు ఊరుకోవాలా? ఓయ్, ఆహా, ఇలాంటి వరుసల గిరుసలు మన దగ్గర కాదు. మరేంటి, మేనత్త కొడుకు వరుస, మేనమా కొడుకు వరుస? అలాంటిదైతే మనకేం అభ్యంతరం లేదు. కానీ ఏం కూర్చో? అయ్యా అయ్యా, మీరు కాలు కదపకండి, అక్కడి నుంచే మాట్లాడండి. కాలు కదిపారు వాడు గోదాలో దిగుతాడు. దిగనీరా, దిగాలనేగా. అయ్యా ఊరుకోండి, అడిగితే మొరటాడు. మనం అంతకన్నా మొరటోళ్ళంరా. అయినా వీటితో మనకేమిటి? చలా, నీ కాలు చేసి అమ్మైపోతుంది. పదం పద. చేసరున్నా ఏంటో గొప్పంటే అమ్మాయి త్వరగలాడుతుంది. పెద్దింటి పిల్ల, ఆమె గుణం మంచిదే, కానీ ఆమెకున్న డబ్బు చదువు అనిపిస్తున్నాయి. సరే, మీరెక్కడికి? నేను పట్టబోతున్నా, పదండి, బండెక్కండి. ఏరా, నన్ను గంటమని పెద్ద ఓనర్లా కూర్చున్నావే? దిగరా, దిగు. దిగి కారు గంటరా. స్కూల్ వాడొక్కడేనా పూలు? ఈ కారు కొన్న నాన్న, కొనమన్న ఇందులో కూర్చున్న నేను, అంతా పూసే. అయ్యా, కాలేజీ టైం అయిపోయింది, కాస్త త్వరగా గంటరా గంటు. గంటరా? ఏమిటయ్యా ఇది? కారు దారి కట్టం పెట్టావు. నా ఎడ్లకి అసలే బ్రేకులు లేవు. నేను జాగ్రత్తగా నడపకపోతే ఈ పాటికి పెద్ద యాక్సిడెంట్ అయి ఉండును.